ఓకేనా. సో కస్టమర్ అక్కడే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మొబైల్ రిపేర్ చేయాలి. ఓకే, సో మొబైల్ వచ్చేసి OnePlus 6. దీంట్లో ప్రాబ్లం ఏంటంటే క్రాష్ డంప్ మోడ్. ఏమంటాం అంటే ఛార్జింగ్ పెట్టగానే లేదా ఫోన్ ఆన్ చేసినప్పుడు మీకు క్రాష్ డంప్ మోడ్ అని వచ్చి ఆగిపోతుంది అనమాట, స్టక్ అయిపోతుంది, ఫోన్ ఆన్ అవ్వదు. ఓకేనా, దీన్నే క్రాష్ డంప్ మోడ్ అంటాం. అర్థమైంది సార్? ఏమంటాం క్రాష్ డంప్ మోడ్. డిఫాల్ట్ కంప్లైంట్ 6 కానీ 60 కానీ 7 కానీ 7+ కానీ వీటిలో 7 Pro కానీ వీటన్నిటిలో వస్తుంది అనమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ర్యామ్ చేంజ్ చేయాలి. ఏం చేయాలి? ర్యామ్ చేంజ్ చేయడం కానీ లేదా ర్యామ్ రీబాల్ చేయడం కానీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ర్యామ్ రీబాల్ చేస్తే అయిపోతుంది, లేదంటే ర్యామ్ని ఏం చేయాలి, చేంజ్ చేయాలి. సో ఇది డబల్ డెక్కర్. ఏంటి సార్ ఇది? డబల్ డెక్కర్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం ఏదైనా ఒక మొబైల్ తీసుకోగానే దాంట్లో ఫస్ట్ ఏముంటుంది, CPU. దాన్ని మనం ఏమన్నాం, చిప్ సెట్ CPU. రెండోది ఏంటి, ర్యామ్. ఏమన్నాం, ర్యామ్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, టెంపరరీ మెమొరీ. రోమ్ అంటే స్టోరేజ్, రీడ్ ఓన్లీ మెమొరీ అంటే స్టోరేజ్. సో ఒకవేళ ఈ రెండు కలిపి ఉంటే దాన్ని ఏమన్నాం మనం, EMCP అవునా, EMCP లేదా UFS అన్నమా. ఓకే, ఒకవేళ ఈ ర్యామ్ దీని మీద ఎక్కింది అనుకోండి, దాన్ని మనం ఏమనాలి, డబుల్ డెక్కర్. అదేందా డబుల్ డెక్కర్. అప్పుడు సపరేట్ ఏముంటుంది, రోమ్ అనేది, స్టోరేజ్ అనేది, ఇంటర్నల్ స్టోరేజ్ అనేది సపరేట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం చేసే మోడల్ OnePlus 6 అనేది ఏంటంటే డబల్ డెక్కర్. ఏంటి, డబుల్ డెక్కర్. దీంట్లో రోమ్ సపరేట్ ఉంటుంది, ర్యామ్ దేని మీద ఉంటుంది, CPU మీద ఉంటుంది. దేని మీద ఉంటుంది, CPU మీద. ఇప్పుడు మనం ఏం చేయాలి, ర్యామ్ ఒక్కదాన్ని తీసి, CPUకు డిస్టర్బెన్స్ అవ్వకుండా ర్యామ్ ఒక్కదాన్నే తీసి మళ్ళీ క్లీన్గా రీబాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి. ఇది ఒకవేళ అప్పటికి అవ్వకపోతే ర్యామ్ని ఏం చేయాలి, మనం చేంజ్ చేయాలి. సో ఈ ఐసీ వచ్చేసి మనకి బ్లాక్ పేస్టెడ్ ఐసీ. ఏ ఐసీ? మనం ఆల్రెడీ బ్లాక్ పేస్టెడ్ ఐసీ ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా, కానీ దేంట్లో తెలుసుకున్నాం మనం, సింగిల్. ఓకేనా. ఇప్పుడు మనం డబల్ డెక్కర్లో ఏముంటుంది, రెండు సేమ్ ఉంటుందా ఉండదా, CPU మీద ఇంకో ఐసీ మీద ఇంకో ఐసీ ఉంది అంతే. ఏముంది సార్, ఐసీ మీద ఇంకో ఐసీ, అందుకే దీన్ని ఏమనాలి, డబల్ డెక్కర్. అదేంటి సార్, ఒకసారి నోట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఇది డిస్ప్లే కూడా కంప్లీట్ ఉన్నట్టుంది. రెడ్ కలర్లో క్రాష్ డంప్ మోడ్ అని పైకి ఎగురుతుందా, కనిపిస్తుందా సార్? సార్ పాస్, ఎవడ చూడాలనుకుంటాడు ఇవ్వండి, ఫాస్ట్ ఫాస్ట్. యాక్చువల్గా అక్కడ ఆగిపోవాలి, మేబీ అది డిస్ప్లే కంప్లీట్ ఉందేమో, ఫోన్ ఆన్ చేసాక చూద్దాం మనం. అదే సార్. సో ఇవి డిఫాల్ట్ కంప్లైంట్. అయిపోయింది, రాసుకున్నారా? CPU, ర్యామ్, రోమ్. CPU పైన ర్యామ్ ఉంటే దాన్ని ఏమనాలి, డబుల్ డెక్కర్. ర్యామ్ ప్లస్ రోమ్ ఉంటే CPR UFS ఏదైనా అనొచ్చు. ఓకే. సో రోమ్ అంటే స్టోరేజ్, ఇంటర్నల్ స్టోరేజ్. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, టెంపరరీ మెమొరీ అని. ఇది వచ్చేసి మన ఏంటి, చిప్ సెట్. CPU అనేది ఏంటి, చిప్ సెట్. ఓకే. సో ఒకసారి మనకి డబుల్ డెక్కర్ ఎలా ఉంటుందో ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం చూద్దాం. ఫస్ట్ జల్దీ ఓపెన్ కదా. మీకు ఐడియా రావడం కోసం నేను ఒకటి చూపిస్తాం. చూసారా అందరూ ప్రాబ్లం, డిఫాల్ట్ కంప్లైంట్ ఏం బోర్డ్ అది, క్రాష్ డంప్ మోడ్. రెడ్ కలర్లో వచ్చేసిన క్రాష్ డంప్ మోడ్. చూడండి, సో ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఎవరు, CPU. ఏం సార్ ఇది, CPU మీద ఇక్కడ ఎలా ఉంటుంది, ర్యామ్. ఓకేనా. CPU మీద ఏముంటుంది సార్, ర్యామ్. ఇది
ఇది CPU, దీని వెనకాల ఇలా ఉంటుంది. అర్థమైంది సార్? దీని మీద ఇందాక చెప్పిన ర్యామ్ ఏమవుద్ది? కూర్చుంటుంది. ఈ ర్యామ్ వచ్చి దాని మీద ఏమవుతుంది? కూర్చుంటుంది. అర్థమైనా కాన్సెప్ట్? ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ కదా సార్, ఇది పైన ఉన్నది అనమాట. దీన్ని ఏమంటాం మనం? ర్యామ్. ఇప్పుడు ఇదేంటి? CPU. ఇదేంటి? CPU పైన ఇలా ఉంటుంది అనమాట. ఓకే, అది ఎలాగా ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫోన్ ఓపెన్ చేస్తున్నాడు చూడండి అక్కడ బోర్డు. అన్నీ కనిపిస్తున్నాయి క్లారిటీగా? సో ఫస్ట్ జాగ్రత్తగా ఏం ఓపెన్ చేసుకోవాలి? మదర్ బోర్డ్ ఓపెన్ చేసుకుని మన దగ్గర మీకు బాక్సెస్ దొరుకుతాయి ఇలాగా. ఓకేనా? ఇలాంటి బాక్సెస్ కొనుక్కోండి. మీరు ఏ ఫోన్ ఓపెన్ చేసినా దానికి సంబంధించిన పార్ట్స్ అన్నీ కూడా దీంట్లో ఏం చేయండి? పెట్టుకోండి. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే అక్కడే ఉంటాయి కదా అని అక్కడే పెడతారు. అది ఫోన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు అనుకో దాన్ని పక్కన పెట్టేస్తారు. ఇంకో ఫోన్ పట్టుకుంటారు, మళ్ళీ దాన్ని కూడా అక్కడే ఓపెన్ చేస్తారు. మళ్ళీ ఇంకో ఫోన్ పట్టుకుంటారు, దాన్ని కూడా అప్పుడే అన్నీ అయిపోయాక ఒక వారం తర్వాత కస్టమర్ వచ్చి అడుగుతాడు, ఆడు కెమెరా కనపడదు, అన్నీ ఉంటాయి, ఏముండదు, మొత్తం ఎదుగుతావు, దొరకదు. సో ఇలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎక్కడ ఏ ఫోన్ ఓపెన్ చేస్తే దాంట్లో ఆ బాక్స్లో క్లియర్గా పెట్టేసుకుంటే ఒకవేళ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు లేదా పార్ట్ వేరే దగ్గర ఉంది తీసుకురావాలి అనుకో, ర్యామ్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ర్యామ్ లేదు కదా మన దగ్గర, కొనుక్కు రావాలనుకో అప్పటి వరకు ఆ బోర్డు దాంట్లో పెట్టేసి పక్కన పెట్టుకో, ఆ పార్ట్ రాగానే పార్ట్ వేసేసి మనం ఇచ్చుకోవడానికి బాగుంటుంది. ఓకే ఫ్రెషర్స్ గుర్తుపెట్టుకోండి ఇది. చూడండి, సో ఇప్పుడు మనకి ఇది మన బోర్డు, అర్థమైంది సార్? ఇది మన మదర్ బోర్డు. ఓకే, ఏ బోర్డు ఇది? 1+6. ఓకే, ఈ పైన చూడండి, పైన కవర్ ఉందా? బ్లాక్ కలర్ కవర్. ఈ కవర్ని డైరెక్ట్గా లైట్గా హీట్ చేసి తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని సింపుల్గా హీట్ సింక్ టేప్ అనొచ్చు. ఏమన్నా సార్? హీట్ సింక్ టేప్. సో లైట్గా ఏం చేస్తున్నాం? హీట్ చేస్తే పేపర్ ఏమవుతుంది? గమ్ లూజ్ అవుతుంది, మనకి ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే ముక్కల కింద కట్ అయిపోతుంది. చూసారా? నీట్గా వచ్చిందా సార్? మళ్ళీ పెట్టుకోవచ్చా లేదా? అదే మీరు మామూలుగా తీస్తే కట్ అయిపోతా తప్ప రాదు. సో ఇది మన ఏంటి సార్? ఇప్పుడు ఇది CPU. ఏం CPU? సో దీంట్లో చూడండి SCC అని ఉంది. SCC అంటే శాంసంగ్, అంటే ర్యామ్ కదా, అంటే CPU మీద SCC అని వస్తుందా? CPU మీద SCC అని వచ్చిందంటే ర్యామ్ అని అర్థం. CPU మీద ఏమొస్తుంది? క్వాల్కామ్ కానీ, మీడియాటెక్ కానీ, ఎగ్జినోస్ కానీ, స్పెక్ట్రమ్ కానీ, కిరిన్ కానీ ఇవి వస్తాయి. సో మనకు వెంటనే అర్థం అవ్వాలి ఇది డబల్ డెక్కర్ అని. ఏమని? ఇప్పుడు మనం ఏదైతే తీయాలో అక్కడ మనం కొంచెం షీల్డ్ ఏం చేసుకోవాలి? కట్ చేసుకోవాలి. డ్రిల్ చేసి కట్ చేస్తాం. షీల్డ్ ఎక్కడ కావాలంటే అక్కడ ముక్క కట్ చేసుకుని ఆ ముక్కను తీసుకుంటే సరిపోతుంది కదా. ఏం పెడితే లేదంటే ఇలా కట్టర్తో ఏం చేయాలి? కట్ చేయాలి. మనకు ఎంత ముక్క కావాలో అంత ముక్కనే ఏం చేస్తున్నాడు? అదే డ్రిల్లర్ అనుకో, డ్రిల్ కట్ చేసేస్తుంది ముక్క, మనకి ఎంత నీట్గా వస్తుంది అనమాట. కానీ డ్రిల్తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున ఇంకో దగ్గరికి వెళ్ళింది అనుకో కింద ట్రాక్లు కూడా కట్ చేసేస్తుంది, కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన దాన్ని ఎంత ముక్కను ఏం చేసుకున్నాం? కట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు సేమ్ బ్లాక్ పేస్టర్ రైస్లో ఫస్ట్ మనం ఏం చేస్తాం? గ్లూ కట్ చేస్తాం. అంటే ఇప్పుడు దీనికి కూడా ఏం చేయాలి? గ్లూ కట్ చేయాలి. ఎక్కడ గ్లూ కట్ చేయాలి? ఓన్లీ ర్యామ్, CPU మీద కాదు. దేని మీద?
ర్యామ్ మీద కట్ చేయాలి. చూడండి ఒకసారి. చూడండి, ఫస్ట్ పీసీపీ స్టాండ్కి ఏం చేసుకుంటున్నాడు, సెట్ చేసుకుంటున్నాడు. సో మనం ఏం చేస్తున్నాం అంటే హీట్ సింక్ టేప్ ఒకటి పెట్టుకుంటున్నాం. అక్కడ ప్లాస్టిక్ ఉంటుంది, అక్కడ ఏముంటుంది, ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఆన్ ఆఫ్ బటన్ ఏముంటుంది, ప్లాస్టిక్. మనం ఇక్కడ హీట్ చేసినప్పుడు దానికి తగిలిన దానికి ఏమవుతుంది, ఇది మెల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా అవ్వకుండా ఏం చేస్తున్నాం, అక్కడ కొంచెం టేప్ అనమాట, హీట్ సింక్ టేప్. అంటే దీని మీదకి ఎక్కువ వెళ్ళకుండా, హీట్ అనేది దాని మీద వెళ్ళకుండా టేప్. కనిపిస్తుందా ఆ బటన్ ప్రెస్? అది ఏంటి సార్, ప్లాస్టిక్ కదా, కరిగిపోయిందనుకో మళ్ళీ ఏమవుదు, బటన్ ఆన్ ఆఫ్ బటన్ కానీ సైలెంట్ మోడ్లోకి వెళ్ళేది ఆ బటన్ అనమాట. సో ఏదైనా బటన్స్ కానీ ఆన్ ఆఫ్ బటన్స్ కానీ ఆ సైలెంట్ మోడ్ బటన్స్ కానీ అలా ఏమైనా ఉంటే ఒకసారి ఏం చేయాలి, లైట్గా ఒక టేప్ అది తెచ్చుకోవాలి. హీట్ సింక్ టేప్ ఉంటుంది అనమాట మార్కెట్లో. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, గ్లూ కట్ చేయాలి. ర్యామ్ మీద ఉన్న గ్లూని ఏం చేయాలి, కట్ చేయాలి. సో హీట్ చూడండి ఎంత పెట్టుకున్నాం అక్కడ, 250/40 అంతేనా. थोड़ा ऊपर का. సో మనం ఏం చెప్పుకున్నాం, గ్లూ ఎందుకు తీయమని చెప్పాను, గ్లూ కాంపోనెంట్కి ఐసీకి రిలేషన్ని కట్ చేయడం, అంతేనా. సో మీరు ఎప్పుడైనా సిపి చేసినప్పుడు సరౌండింగ్లో ఉన్న రెసిస్టర్లు కాంపోనెంట్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్క రెసిస్టర్ మిస్ అయినా దాని వాల్యూ తెలియకపోయినా ప్రాబ్లం అవ్వదు, అర్థమవుతుందా. కాబట్టి మెయిన్గా ఇంపార్టెంట్ దేనికి ఇవ్వాలి, రెసిస్టర్స్. ఓకేనా. కెపాసిటర్ మ్యాక్సిమం గ్రౌండ్ ఉంటాయి, బట్ అసలు కాంపోనెంట్స్కి డిస్టర్బెన్స్ అవ్వకుండా చూసుకోవాలి. చూడండి, పొజిషన్ మనకు ఎలా కావాలితే అలా మన బోర్డ్ని ఏం చేసుకుంటున్నాం, రొటేట్ చేసుకుంటూ మనం ఏం చేస్తున్నాం, గ్లూని కట్ చేస్తున్నాం. అంతేనా సార్, గ్లూ కట్ అవుతుందా లేదా, కాంపోనెంట్కి మధ్యలో ఉన్న గ్లూని ఏం చేస్తున్నాం, కట్ చేస్తున్నాం. ఏ గ్లూ సార్, ఇది బ్లాక్ గ్లూ వైట్ గ్లూ? సో మార్నింగ్ క్వశ్చన్లో అడిగాను నేను, టైప్ ఆఫ్ ఐసీస్, బ్లాక్ గ్లూ అంతే అంతే కదా సార్. బ్లాక్ పేస్టెడ్ ఐసీలు ఉంటాయి, వైట్ పేస్టెడ్ ఐసీలు ఉంటాయి. ఎన్ని పేస్టెడ్ ఐసీలు, వైట్ పేస్టెడ్, బ్లాక్ పేస్టెడ్. డన్. ఇంకా లాస్ట్ ఇంకో సైడ్ ఉంది కదా, సైడ్కి ఓకే. అక్కడ ఎక్కువ కాంపౌండ్స్ ఏం లేవు కాబట్టి ప్రాబ్లం లేదు. సో అలా ఏం చేయాలి, ఫస్ట్ గ్లూ కట్ చేయాలి. ఇప్పుడు ఏం తీయాలి మనం, ఓన్లీ ర్యామ్. ర్యామ్ ఎక్కడ ఉంది ఇప్పుడు, సిపియు పైన ఉంది. ఓకే. సో ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు బోర్డు ఇలా ఉంది కదా సార్, ఈ కిందది అంటే సిపియు, ఈ పైది ర్యామ్. ఈ రెండింటికి మధ్యలో లేయర్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం హీట్ చేసినప్పుడు, ప్రాపర్ హీట్ చేసినప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉన్న గ్లూ ఏమవుద్ది, మెల్ట్ అవుద్ది. అలాగే బాల్ కొంచెం లూజ్ అవుద్ది, అప్పుడు ఆటోమేటిక్గా ఇలా చిట్లుద్ది అవుతుంది. అప్పుడు దాని కింద మనం ఏం ఇంజెక్ట్ చేయాలి, బ్లేడ్. చూడండి, ఇప్పుడు సిపి కింద ఎలా పెట్టారో సేమ్ దీని కింద పెట్టాలి, కానీ మధ్యలో పెట్టాలి ఇక్కడ, ఎందుకంటే లేయర్ కాబట్టి. చూడండి ఒకసారి, సో లైట్గా ఏం అప్లై చేసుకుందాం, బ్లేడ్ స్మూత్గా వెళ్ళడానికి ఫ్లెక్స్. ర్యామ్ ఎక్కడ ఉంది, ఇందాక చూస్తే ర్యామ్ ఎట్టు ఉంది, చుట్టూరు బాల్స్ కదా. ర్యామ్ ఇందాక చూసారు కదా ఫోటోలో, ఎలా ఉంది, చుట్టూరు ఉన్న బాల్స్. మన హీట్ని కూడా ప్రాపర్గా చుట్టూరు
చేసుకుంటూ జాగ్రత్తగా బ్లేడ్ని తీసుకెళ్ళాలి. చూడండి హీట్ ఎంత పెట్టాం అక్కడ, 370-60. చూడండి రీఫ్లో చేస్తున్నా ఆ లోపల నుంచి ఒక చిన్న బాల్ వస్తుందని చెప్పాను బ్లాక్ పేస్టర్ దాంట్లోంచి. లేదు అంటే మనకి ఇక్కడ లెడ్ మెల్ట్ అవుతుందా లేదా చూసుకోవాలి. అర్థమవుతుందా? పక్కన షీల్డ్ రిమూవ్ చేసాం కదా, వాడు లైట్గా ఇంజెక్ట్ చేస్తున్నాడు, వెళ్ళట్లేదు, మరి తీసేసడం లేదు వెంటనే. అలా మంచిగా ఏం చేయాలి, ఒక 30 to 40 seconds ఏం చేయాలి సార్, మంచిగా రీఫ్లో చేయాలి. మంచిగా ఏం చేయాలి, రీఫ్లో. సో దాని అంతటా అది లోపలికి ఇంజెక్ట్ అవ్వాలి. మీరు అలా చేయకూడదు, రీఫ్లో చేసుకుంటూ ఉండాలి. చూడండి ఇప్పుడు డైరెక్ట్ మనం ఏం చెప్పుకున్నాం, పెద్ద పెద్ద ఐసీలు ఏమైనా చేసినప్పుడు ఏం చేయాలి, వితౌట్ మైక్రోస్కోప్. అక్కడ ఏం చేస్తాం మనం, వితౌట్ మైక్రోస్కోప్. మంచిగా రీఫ్లో అవుతుంది డైరెక్ట్ అయితే. అదే క్రాస్ అయితే అటు ఇటు ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. వచ్చేసింది చూడండి ర్యామ్, వచ్చేసిందా ర్యామ్, చూడండి ఇది ర్యామ్. తీసేసామా, ఓకేనా? ఇదంతా ఏంటి, ర్యామ్. ఓన్లీ ర్యామ్ని మనం ఏం చేసాం, రిమూవ్ చేసాం. ఓకే, ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలి. ఇదంతా బ్లాక్ పేస్టెడ్ కదా, ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి దీన్ని డీసీ రీడింగ్ చెక్ చేయాలి. దీన్ని క్లీన్ చేసి దీన్ని డీసీ రీడింగ్ చెక్ చేస్తే ఇది ఇప్పుడు 15 నుంచి 200 మధ్యలో స్టక్ అవ్వాలి. ఎంత, అప్పుడు నీ CPU ప్రాపర్గా ఉన్నట్టు. ఒకవేళ స్టక్ అవ్వలేదంటే నీ CPని కూడా తీయాలి, మళ్ళీ తీసి మళ్ళీ చేయాలి. అర్థమైందా కాన్సెప్ట్? మనం బ్లైండ్గా వెళ్ళకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఈ ర్యామ్ తీసాం కదా, ర్యామ్ తీసాక CPU కూడా లీక్ అయ్యే అవకాశం ఉందా లేదా, ఇప్పుడు కింద బాల్ కలిసే అవకాశం ఉందా లేదా? అలా కలిసి ఉంటే అది స్టక్ అవ్వదు, రిటర్న్ ఏమైపోద్ది, 0 అయిపోతుంది. రిటర్న్ ఏమైపోతుంది, 0. ఓకే, ఒకవేళ స్టక్ అయిందంటే CPU, అప్పుడు మాత్రమే మళ్ళీ ర్యామ్ని మనం ఇన్స్టాల్ చేయాలి. సో ఫస్ట్ క్లీన్ చేసేద్దాం, ర్యామ్ని క్లీన్ చేసి రీబాల్ చేసి పెట్టుకుందాం. చూడండి ఇదేనా. సో మ్యాక్స్ గ్లూ అంతా అక్కడ ఉండిపోయింది, మిగతా గ్లూ ఇక్కడ వచ్చింది, బ్లాక్ గ్లూ. थोड़ा ऊपर ఏంటి సార్ అదంతా బ్లాక్ గ్లూ అయిపోయింది. ఇంకేమైంది, ఇదంతా ఓపెన్ ఐసీ అయితే ఏమైంది సార్, ఇప్పుడు అది ఓపెన్ ఐసీ. ఒకసారి క్లీన్ చేసి విక్ చేద్దాం. ఓకే, ఒకసారి మనం విక్ చేసినప్పుడు ఏం చెప్పాను, రోజుల్లో డిప్ చేసి ఒకసారి అప్పుడు చేయండి, అప్పుడు స్మూత్ ఉంటుంది. రోజున ఎలా ఉంది మనకి, స్మూత్ ఉందా లేదా? బస్ ర్యామ్ రెడీ. ఓకేనా? దీనికి ఏం చేసుకోవాలి, ఇప్పుడు రీబాల్ చేయాలి. ఏం చేయాలి, ర్యామ్ రీబాల్. ఒకసారి గ్రేడ్ అవుట్ అయింది చూడండి, కొన్ని గ్రే కలర్ అయిపోయినాయా, అవన్నీ ఇప్పుడు ఏం చేయాలి, మనం స్టీల్ బ్రష్తో ఒకసారి క్లీన్ చేసేద్దాం. అన్నీ ఒకసారి మనకి ఏమైపోతుంది, ఓకే అయిపోతుంది. అదే ఒకటి చేయాలంటే చాలా టైం పడుతుంది కదా సార్. తర్వాత దీనికి సపరేట్ స్టెన్సిల్ వచ్చేస్తుంది, ర్యామ్ స్టెన్సిల్. అదే సార్, ర్యామ్ డిజైన్ ఎలా ఉందో అదే విధంగా ఉంటుంది మనకు. CPU ఎలా ఉంది, CPU స్టెన్సిల్, అలాగే ర్యామ్ స్టెన్సిల్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి సార్, దీన్ని రీబాల్ చేయాలి.
చూడండి ఎగ్జాక్ట్గా ర్యామ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. थोड़ा ऊपर करो సరిపోయిందా మ్యాచ్ అయిందా లేదా మ్యాచ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయిందా సో నెక్స్ట్ ఏం అప్లై చేయాలి పీపీడి ఏం అప్లై చేయాలి పీపీడి పీపీడీ అప్లై చేయండి. రీబాల్ వస్తున్నాయి బాల్స్. అయిపోయినాయి సార్ బాల్స్ అని పర్ఫెక్ట్గా ఎన్ని లేవు లైట్గా ఫ్లెక్స్ పెట్టి ఏం చేయాలి రైట్ ర్యామ్ రెడీ ఏం సార్ ఇప్పుడు మన బోర్డుని క్లీన్ చేయాలి. ఏం చేయాలి బోర్డు అంతా బ్లాక్ పేస్టెడ్ ఉంది కదా ఇప్పుడు. సో ఫస్ట్ కొంచెం పేస్ట్ పెట్టేసి పీపీడీ పెట్టేసి అక్కడ ఉన్న దాన్ని మొత్తాన్ని ఏం చేయాలి తీసేద్దాం. 217 మొత్తాన్ని ఏం చేయాలి ఫస్ట్ రిమూవ్ చేసి తర్వాత కన్వర్ట్ చేద్దాం. సో ఇక్కడ హీట్ 350 కంటే ఎక్కువ పెట్టద్దు ఎందుకంటే కింద ఏముంది సిపియు ఏముంది పేస్ట్ మంచిగా వాడాలి. అక్కడ సైడ్ యాంగిల్ కూడా చూస్తూ ఉండండి మీరు అప్పుడప్పుడు. మీరంతా దీని మీదే ఫోకస్ చేస్తున్నారు. రిమూవ్ చేసేసాం. ఏం చేసాం సార్ ఇప్పుడు మొత్తం తర్వాత ఏం చేయాలి సార్ ఇప్పుడు మనం బ్లాక్ పేస్ట్ అంటే తీయాలి. దానికి సాల్వింగ్ మెథడ్ వాడచ్చు లేదంటే విక్ మెథడ్ ఉంది కదా లేదంటే బ్లేడ్ 3 మెథడ్స్ ఉన్నాయి ఏదో ఒక మెథడ్. ఇప్పుడు మనం దేంతో తీస్తున్నాం సాల్వింగ్ ఐరన్. సో అయిపోయిందా కానీ ఒక లెవెల్ వరకు వచ్చింది ఇంకా కొంచెం ఉందా లేదా దాన్ని ఇప్పుడు మనం విక్ చేద్దాం. విక్ చేసినప్పుడు బాల్స్ అన్ని ఫ్లాట్ అవ్వాలవుతాం. బాల్స్ ఫ్లాట్ అయిపోతాయి దాంతోపాటు మనకి గ్లూ కూడా ఏమైపోతుంది రిమూవ్ అయిపోతుంది. ఏం చేస్తున్నాం సార్ విక్ ఫ్లాట్ చేస్తున్నాం. ఫటాఫట్ ఫాస్ట్గా చేసేయాలి ఇక్కడ. ఎందుకు కింద సిపి బాల్స్ ఉన్నాయి అవునా. కథం ఫ్లాట్ అయిపోయిందా లేదా ఇప్పుడు ఏం చేయాలి ర్యామ్ ఇన్స్టాల్ క్లీన్ చేసి ఒకసారి డీసీ రీడింగ్ చెక్ చేద్దాం. ఏం చేద్దాం డీసీ రీడింగ్. ఇక్కడ గ్రేడ్ అవుట్ ఉన్నాయా కొంచెం గ్లూ ఉంది అవునా. ఆ గ్లూ తీరేదనుకోండి ర్యామ్ సరిగ్గా కూర్చోండి. ఒకసారి స్టీల్ ప్రెస్తో ఏం చేద్దాం సార్ క్లీన్ చేసేద్దాం.
బస్ డీసీ లాగండి సార్. ఇప్పుడు మనం డీసీలో పెట్టి చెక్ చేద్దాం మన సిపియు ఓకే ఉందా లేదా. ఓకే, అలా గన్ షాట్గా చెక్ చేసుకుని వెళ్ళాలి, బ్లైండ్గా వేసేయకూడదు. అర్థమైందా? ఫస్ట్ డీసీ కనెక్ట్ చేయగానే డైరెక్ట్ రీడింగ్ రాకూడదు కదా. వచ్చిందంటే ఏమైనట్టు, మళ్ళీ ఎక్కడో షార్ట్ అయినట్టు. మనం హీట్ చేసినప్పుడు VPH లైన్ ఏదో షార్ట్ అయినట్టు. వచ్చింది ఏమైనా 0, ఏం రాలే. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఆన్ ఆఫ్ బటన్ని ఆన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ఆన్ ఆఫ్ బటన్ ఆన్ చేస్తున్నాం. 145 స్ట్రక్. ఓకే, అంటే CPU లీకేజ్ అవ్వకుండా ఏం తీసాం మనం? సార్ నేను ముందే చెప్పానా, చూసి చెప్పానా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్టక్ అవుతుందని చెప్పా? 50 నుంచి 200 మధ్యలో స్టక్ అవ్వాలన్నా 145లో స్టక్ అయింది అంటే నా CPU ఓకే. ఒకవేళ రిటర్న్ 0 అయిపోతేనే CPU కూడా తీయాలి. అర్థమవుతుందా? చలో, ఇప్పుడు ఏం చేయాలి? ర్యామ్ని ఇన్స్టాల్ చేయాలి. ఇగో ఇటు రావాలి డాట్ అని చెప్తున్నాడు యారో. అర్థమైందా సార్? కరెక్టేనా? యారో సరిపోయిందా? డాట్ ఒకవేళ మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసాక మళ్ళీ 145కో 180కో స్టక్ అయిందంటే ర్యామ్ సరిగ్గా రాతాం. అంతేనా? ఒక పద్ధతి ప్రకారం, ఒక డీసీ రీడింగ్ ప్రకారం వెళ్తే నీ ఫోన్ ప్రాపర్గా ఆన్ అవుతుంది. అంతేగాని బైండ్గా సిపి తీసేయాలి, పవర్ ఐసిపీకి వేయాలి, ఇది రాకపోతే అది తీయాలి. ఓకే, అట్లా ఉండదు. చూడండి, ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇన్స్టాల్ అయిందని ఎలా తెలుస్తుంది మనకి? పేస్ట్ ఏమొస్తుంది బయటికి? స్ప్రెడ్ అవుతుంది. చూడండి, 4 సైడ్ నుంచి స్ప్రెడ్ అవ్వాలి. కదిలిందంటే అర్థం ఏంటి? ర్యామ్ కూర్చోండి. ఒకసారి మంచిగా రీఫ్లో చేసి పేస్ట్ బయటకు వచ్చే వరకు చేయండి. ఓకేనా? వస్తుంది చూడండి, పైకి వస్తుందా? 4 సైడ్స్ వెల్లింగా వస్తుంది. వచ్చిందా 4 సైడ్స్? అంటే ఎప్పుడైతే బాల్స్ దిగిపోతుందో ఆ పేస్ట్ 4 సైడ్కి ఏమవుద్ది? స్ప్రెడ్ అయిపోతుంది. దాని ప్రకారంగా చెప్పొచ్చు మీ ర్యామ్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయిందని. లైట్గా ఏం చేయాలి? షేక్. లైట్గా ఏం చేస్తాం? షేక్ చేయడానికి. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకేనా? సో ర్యామ్ ఏమైంది? ఇప్పుడు ఇన్స్టాల్ అయింది. రాసుకోండి, హీట్ అయ్యి రాసుకోండి. గ్లూ కట్కి ఎంత? హీట్ 2, ఎయిర్ 50, నాజిల్ మీడియం. CPU రిమూవ్కి ర్యామ్ రిమూవ్ ఎంత పెట్టాం?
heat 370, air 60, nozzle, big nozzle better. Install, heat 340, air 40, nozzle, big 861. ఇప్పుడు దేంట్లో చేసినావు కదా? देखो हो गया। సో ఇప్పుడు సార్ ఇది ఇప్పుడు కస్టమర్ మొబైలే కాదా సార్? ఇదంతా లైవ్లో చేసిందా కదా? ఇదంతా ఇప్పుడు మనం దేంట్లో చేసాం సార్? లైవ్. అందరూ సార్ పేర్లు చూసుకుంటున్నారా? రైట్. సో ప్రాబ్లం ఏముంది సార్? మీ ముందుగా చేసింది అందాం. ఏ మోడ్? ఫస్ట్ మన సక్సెస్ ఏంటి చెప్పండి? ఫోన్ ఆన్ అవ్వడం. ఫస్ట్ సక్సెస్ ఫోన్ ఆన్ అవ్వడం. తర్వాత ఆ ప్రాబ్లం సొల్యూషన్, ప్రాబ్లం సాల్వ్ అవ్వడం. అయిపోయిందా? ఓకేనా సార్? మనకు ఫస్ట్ ఏముంది సార్? క్రాష్ డంప్ మోడ్. ఓకేనా? ఇప్పుడు సొల్యూషన్ అయిపోయిందా లేదా? ఇదంతా లైవ్లో చేసి చూపించిందా లేదా? లైవ్లో ర్యామ్ రిమూవ్ చేసి రీబాల్ చేసి మీ ముందే చేసి చూపించింది. ఓకే. సో కస్టమర్ కూడా మన ముందే ఉన్నారు. అదే సార్ ఇది. సో కస్టమర్ ఏమన్నారంటే, సార్ నాకు డాటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డాటా ఏమైనా పోతుందా? ఏం పోదు. ఓకే. సో చూడండి లాక్ రిమూవ్. సో ఓకే, మొత్తం కంప్లీట్ వితౌట్ డాటా లాస్, కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కస్టమర్ని సోఫాలో కూర్చోబెట్టి ఎంతసేపు చేసాం సార్ ఇదంతా? ఎన్ని నిమిషాలు పట్టింది మొత్తం? 20 minutes. సార్ ఎంత ఛార్జ్ చేసినాం మీ దగ్గర నుంచి? హౌ మెనీ రూపీస్ ఛార్జ్? 1500. ఎంత సార్? 1500. సో అది కూడా మనకు డైరెక్ట్గా వచ్చారు కాబట్టి. అదే మీరైతే 2500, 3000, డిపెండ్స్ ఆన్ మోడల్. Depends on happy. Thank you sir. Thank you. Very good. Done na? So ఒకసారి 7 సార్కి. ఓకే రైట్. సో రేపు పొద్దున మీరు కూడా అట్లా చేయాలి. ఎప్పుడు వస్తుంది అది? ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకేనా? మీ ముందే కదా, మీరు వాడే బ్లోయరే కదా, మీరు వాడే ట్విజరే కదా, మీరు వాడే పీపీడీయే కదా.